హైదరాబాద్ కు నీటిని తరలించే ప్రాజెక్టును దగ్గరలో ఉన్న కొండపోచమ్మ సాగర్ నుంచి కాకుండా దూరంలో ఉన్న మల్లన్న సాగర్ నుంచి ఎందుకు మార్చారని జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం మొదట 1500 కోట్లుగా ఉండగా అది 7360 కోట్లకు పెరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యయం పెంపు వెనుక భారీ కుంభకోణం జరిగిందని మేఘా కృష్ణారెడ్డితో అప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుమ్మక్కై ప్రాజెక్టును ఆ సంస్థకు కట్టబెట్టారని ఆరోపణలు వచ్చాయి. ఉన్నప్పుడు కూడా ప్రణాళిక వేసింది 1500 కోట్లకు. కొండపోచమ్మ సాగర్ నుండి హైదరాబాద్కు నీళ్లు తీసుకొస్తే 1500 కోట్లలో అయిపోయేదానికి రేవంత్ రెడ్డి గారు మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్లు తీసుకొస్తా అనేటటువంటి కొత్త ప్రణాళికను తీసుకొచ్చి 1500 కోట్లతోని హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చేదాన్ని 7500 కోట్ల వరకు పెంచి మెగా కృష్ణారెడ్డి గారు మరిన్ని మేడలు కట్టుకోవడానికి అనుకూలంగా చేస్తున్నారన్న విషయాన్ని వాళ్ళ మనం గమనించాలి. మరి ఇటువంటి అన్యాయం 1500 కోట్లు ఎక్కడ, 7500 కోట్లు ఎక్కడ? అది రేవంత్ రెడ్డి గారి ఇంటి సొమ్ము కాదు కదా, తెలంగాణ ప్రజల సొమ్ము. మరి తెలంగాణ ప్రజల సొమ్ము అన్యాయం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం మాట్లాడాల్సిందే, ఎదిరించాల్సిందే అని కూడా ఈ సందర్భంగా నేను మన ప్రజలందరూ కూడా చెప్తూ, కంపల్సరీ ఎందుకు ఆ ఎస్టిమేషన్ పెరిగింది అనేటటువంటి విషయం ప్రభుత్వం ప్రజలకు జవాబిచ్చేంత వరకు కూడా మేము తెలంగాణ జాగృతి పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.